చలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రారంభించిన రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గోకవరం విజయవాడ కేసరపల్లి వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హైందవ శంకరరావు భారీ బహిరంగ సభకు జగ్గంపేట రాజానగర నియోజకవర్గాల నుంచి ప్రజలతో బయలుదేరి వెళ్తున్న బస్సులను రాజమండ్రి సమీపంలో కొంతమూరు 4వ బ్రిడ్జ్ వద్ద విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు రామసేన సభ్యులైన తమపై ఎంతో నమ్మకంతో బాధ్యతను అప్పగించారన్నారు. ఈ హైందవ శంకరరావు సభకు జగ్గంపేట రాజానగరం నియోజకవర్గాల నుంచి సుమారు 45 నుంచి 50 బస్సుల్లో ప్రజలు బయలుదేరడం జరిగిందన్నారు. తెల్లవారుజాము నుంచి దండోపదండాలుగా లక్షలాదిగా ప్రజలను హైందవ శంకరరావు సభకు వెళ్లడం జరిగిందన్నారు. విశ్వ హిందూ పరిషత్ వారి ఆదేశాల మేరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ రవాణా మంచినీటి సదుపాయాలు అందజేయడం జరిగిందని 2 సంవత్సరాల నుండి రామసేన సంస్థ తర్వాత చేసిన కార్యక్రమాలను గుర్తించి ఈ అవకాశం మాకు విశ్వ హిందూ పరిషత్ అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా భారతదేశంలో హిందువులపై జరుగుతున్న దాడుల మీద ప్రతి హిందువు రగిలిపోతున్నాడని యూనివర్సల్ సివిల్ కోడ్ ని అమలు పరచాలన్నారు. మత మార్పిడిలు దేశ భద్రతకు ముప్పుని, మతం అనేది జీవన విధానం అని, దేవాలయాల మీద ప్రభుత్వ యొక్క ఆజమాయిషులు సరికాదని, దేవాలయాలను హిందువులే సంరక్షించుకోవాలన్నారు. భారతీయ దేశాన్ని అన్యమత దేశంగా మార్చాలనుకుంటున్న విదేశీ శక్తులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో, వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా 45 నుంచి 50 బస్సుల దాకా వెళ్తున్నాయండి. ఈ బాధ్యతను మీరు స్వీకరించాలని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము రామసేన నుంచి దాదాపుగా మనం 40 నుంచి 50 బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొడితే కొట్టించడం, తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు. దాన్ని కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని చూసుకున్నాం. అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం. మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందనంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే 7 గంటలకే చాలా బస్సులు బయలుదేరిపోయినాయి. ఇప్పుడు మన వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి. మేము అన్నిటికన్నా చాలా మేము సాధించిన ఘన విజయం ఏంటంటే 2 సంవత్సరాలుగా రామసేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం, మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నామని వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందరూ వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నాడు. మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంది. ఇది చాలా శుభపరిణామం. భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయవాడలో కేసరపల్లి ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇటువంటిది ఎప్పుడూ జరగలేదు. ఇది చారిత్రాత్మకంగా. అలాగే విశ్వ హిందూ 60-70% జనాలు తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా నుంచి చాలా ఉధృతంగా పెడుతున్నారని చెప్పిన విషయాన్ని మాకు సమాచారంలో తెలిసింది. విషయం ఏంటంటే ఇందులో కూలంకషంగా చర్చించే విషయం ఏంటంటే యూనిఫామిటీ సివిల్ కోడ్. ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా సమస్యగా పరిష్కారంగా రాదు. ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి. ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఒక స్కూల్లో రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి, ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూకు ఉన్నవాడు నేను ముస్లింగా మారిపోతాను, క్రిస్టియన్గా మారిపోతాను, హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది, నేను ఎందుకు ఈ జాతిలో ఉండాలి, ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పి అడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి, మధ్యవయస్కుడి నుంచి, ముసలివాడి దగ్గర నుంచి, స్త్రీల దగ్గర నుంచి, అలాగే తీర్థయాత్రలు చేసేవాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే. అలాగే కరెంటు ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి. దీని మీద యూసీసీ రావాలి. చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి. రెండో విషయం ఏంటంటే మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా మంది దళితులు, మైనారిటీలు అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు. ఆయన చెప్పిన విషయాన్ని చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం కాదు. ఇది మత మార్పిడి అనేది దేశ భద్రతకి ముప్పు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఇది అందరూ కూడా దళితులు, మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద ఆలోచించి అసలు మనకు మతం అంటే ఏంటి? మతం అనేది దేవుడు కాదయ్యా, మతం అనేది జీవన విధానం. నేను యేసు ప్రభువునైనా, అల్లానైనా, రామునైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం, చేతులెత్తి నమస్కరిస్తాం, భక్తితో పూజిస్తాం. కానీ మతం అనేది జీవన విధానం, దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు. అదే బాధ.
దానివల్ల దేశ భద్రతకి, దేశంలో ఉండే ప్రజలు నివసించడానికి, క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి. ఒక్క నిమిషం మూడో పాయింట్ కూడా చెప్పి 3-4 పెట్టి చెప్పి నేను చెప్తాను. మూడో పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజమాయిషీ ఇది సంపూర్ణంగా నిషేధించాలి. మన దేవాలయాలు మనమే హిందువులే సంరక్షించుకోవాలి. అక్కడికి అన్ని మతస్థులు రాకూడదు. ఎందుకంటే అన్ని మతస్థులు అందరూ మంచివాళ్ళు ఉంటారు, కానీ దుర్మార్గుడు ఎవడైనా ఉంటే వాడు చేసే విధ్వంసం మామూలుగా ఉండట్లేదు. పోయిన ప్రభుత్వం కూడా 254 దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కూడా చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. దీని ఏమనాలి మనం? మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించాలి. 4వది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ. ఎక్కడ చూసినా మన దేవాలయాలు భూములు ఆక్రమించడం, మన దేవాలయాల మీద ఇంకో అన్య మతస్థులకు సంబంధించి కట్టడం, ఇదంతా దుర్మార్గకరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.